ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది బ్రో అని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో నేను ఈ యొక్క వీడియోలో ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా అన్ని విధాలుగా నేను చెప్తాను. సో వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి వరకు అయితే చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వస్తున్నారో కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేసి వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? సో మీకు క్లియర్ కట్గా అన్ని విషయాలు చెప్తాను. సో జాగ్రత్తగా వీడియోని అయితే చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవి మనకి ఈ మధ్య వచ్చినటువంటి ఎగ్జామ్ డేట్స్ యొక్క నోటీసులు అనమాట. ఈ మధ్య అంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి నోటీసులు రైల్వే నుంచి. సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఏఎల్పి కానీ, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఏ కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ పాతటి తేదీలు. అదేవిధంగా వీటిని అప్డేట్ చేస్తూ మనకి కొత్త నోటీస్ కూడా అప్పట్లో వచ్చింది. ఆ కొత్త నోటీస్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు డిసెంబర్ 29 వరకు కండక్ట్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు ఒకసారి ఈ పాత తేదీలను ఈ యొక్క కొత్త తేదీలను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్నెన్ని రోజుల గ్యాప్ ఉందో అని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. సో ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నావు బ్రో, మరి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది డైరెక్ట్గా చెప్పండి అంటే డైరెక్ట్గా మీకు చెప్తాను. సో ఏదో నామకే వస్తే చెప్తా అంటే నడవది. ప్రతిదీ కూడా మీకు ఎవిడెన్స్ తోటి ఆధారంతో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఏదైతే మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జనవరి 8వ డేట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాల్సి అయితే ఉంది, యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం, అంటే అప్పట్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం. సో ఇది చూసుకున్నట్లయితే ఇవన్నీ పాత తేదీలు అనమాట. ఇంతకుముందు చెప్పాను ఇవన్నీ పాత తేదీలు, వీటిని అప్డేట్ చేస్తూ మనకు వచ్చినటువంటి అప్డేట్ ఈ యొక్క తేదీలు అన్నమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి తేదీలు అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేరు. అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు ఇది జనవరి, ఈ నెలలో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అసలుకే లేదు. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరిలో కూడా మనకు ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకోసం ఎగ్జామ్ ఉండే అవకాశం లేదు అంటే మనకి ఫిబ్రవరి మొత్తం ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్సే ఉంటాయి. ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏదైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకు టీసీఎస్ఏ రెడీ చేస్తుంది. ఏదైతే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నదో అది కూడా మనకు టీసీఎస్ఏ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అంటే క్వశ్చన్ పేపర్ని వాళ్ళే రెడీ అయితే చేస్తారు, ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మనకు ఫిబ్రవరిలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండదు. ఫిబ్రవరి తర్వాత ఏదైతే మార్చ్ ఉంటుందో మార్చ్లో మనకు ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫిబ్రవరి 20 డేట్ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్న జాగ్రత్త ఉండండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ కాకపోయినా మార్చి 10వ డేట్ లోపైన కంపల్సరీ మనకు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఫిబ్రవరి 20 డేట్ తర్వాత మనకు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మరొకసారి చెప్తున్న జాగ్రత్త ఏమనండి. ఇక్కడ మనకు ఓల్డ్ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనకి 17/1/2025 తర్వాత చూసుకున్నట్టయితే 27 జనవరి ఉంది, అదేవిధంగా మార్చి 3వ తేదీ ఉంది, అదేవిధంగా మార్చి 7వ తేదీ అని చెప్పేసి మనకి డేట్స్ ఉన్నాయి. ఈ డేట్స్ ఎందుకు ఇంత గ్యాప్ ఉంది అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి మనకు నెల వ్యవధి గ్యాప్ అయితే ఉంది. ఇంత గ్యాప్ ఎందుకు ఉందంటే ఆ గ్యాప్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ అయితే చేస్తారనమాట. సో ప్రజెంట్ ఏం చేశారంటే వాళ్ళు మనకు మధ్యలో రిలీజ్ చేసినటువంటి ఒక నోటీస్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సమాచారం మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటి మార్చ్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఏ రకంగా ఉంది అని చెప్పేసి మీరే చూసుకోండి. సో మీరు ఇంకా ప్రిపరేషన్ సరిగ్గా లేకపోతే ఇంకా ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకోసం అంటే మనకి ఇంకెక్కువ టైం కూడా ఉండదు. అంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా ఎక్కువ సమయం కూడా ఉండదు. తిప్పి కొడితే ఒక 2-3 మంత్స్ టైం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్లో కూడా మంచి మార్కులతో క్వాలిఫై అయితేనే మిమ్మల్ని ఫిజికల్కి అయితే పిలుస్తారు. ఇదొకటి మీ మైండ్లో అయితే పెట్టుకోండి. ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.